అనుకూలంగా ఉన్నంత వరకు నావాడు. కాస్త అటు ఇటుగా మారిందనుకోండి మీటరు, ఎవడీడు అన్నట్లుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారు కదా. అలా ఇప్పుడు మెహబూబా ముఫ్తీ గారు కనిపిస్తూ ఉన్నారు. కశ్మీర్లో కొంతమంది స్థానికుల సహకారంతో ఉగ్రవాదులు పహల్గామ్లో మత ఆధారంగా దాడులకు తెగబడ్డారు. 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ప్రపంచమంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారత్ మీద జరిగినటువంటి ఈ దాడిని ఖండించింది. మద్దతుగా నిలిచాయి ప్రపంచ దేశాలు. అయితే మనం ఆరంభంలో చూస్తున్నాం, గుర్తుందా మీకు? ఏమన్నారు? పర్యాటకులందరూ కూడా ఇక్కడ హాయిగా రావచ్చు, ఏదో ఒక చిన్న చెదురుముదురు సంఘటనలు జరిగాయని చెప్పి కొంతమంది కిటీ పార్టీ ఆంటీలు, అలాగే మరి కొంతమంది రాజకీయ నాయకులు ఈ వ్లాగులు చేసుకునేటటువంటి బ్యాచ్ వెళ్ళి ఇక్కడంతా హాయిగానే ఉంది, రావచ్చు, చాలా ప్రశాంతంగా ఉంది, ఒక ఘటన జరిగింది కానీ కంట్రోల్లోకి వచ్చేసింది సందర్భం కనుక మీరు రండి విజిట్ చేయండి అంటే మీకు పర్యాటకుల రూపంలో డబ్బులు రావాలి. కానీ పర్యాటకుల ప్రాణాలు పోతే మాత్రం అది పాకిస్తాన్ తప్పు కాదు, అది దేశ భద్రతకు సంబంధించిన విషయం అని చెప్పేసి మాట్లాడతారు. మీ ఇండియన్స్ మా కాశ్మీర్లోకి రండి, మేము చూసుకుంటాం. మీ ఇండియన్స్ మా కాశ్మీర్ ఏంటి? కాశ్మీర్ ఇండియాలో పార్ట్, నీకు నచ్చినా నచ్చకపోయినా, ఒకవేళ నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా నిజమైన దేశభక్తుడు పరిపాలిస్తే ఆటోమేటిక్గా తెలుసు, వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుసు ఎలా రియాక్ట్ అవ్వాలో. ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ అండి కాశ్మీర్లో. ఈ సోకాల్డ్ ప్రొఫెసర్స్ యూనివర్సిటీల కేంద్రంగా పుస్తకాలు రాయటం, స్పీచ్లు ఇవ్వటం. ఈ కన్నయ్య కుమార్ ఉన్నాడు కదా, ఇప్పుడు పొలిటీషియన్ అయిపోయాడు. ఒకప్పుడు ఏమన్నాడు ఆయన? భారత్ తేరే తుకుడే హోంగే, ఇన్షా అల్లా ఇన్షా అల్లా అని మాట్లాడారు కదా వీళ్ళంతా కూడా. ఇలాంటి వేర్పాటువాద ధోరణిని పెంచి పోషించారు. ఇప్పుడు ఆ పరిస్థితులు అక్కడ దాపురించాయి. పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. సంఖ్య తగ్గిపోవడంతో ఆదాయం తగ్గిపోయింది. ఆదాయం తగ్గిపోవడంతో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే మెహబూబా ముఫ్తీ గారు, రైట్ చూద్దాం. न सिर्फ इसलिए मशहूर है कि ये बहुत खूबसूरत है, बल्कि इसलिए मशहूर है, पहलगाम ने जब मिलिटेंसी पीक पे थी, जब हालात यहाँ बहुत खराब थे, तब भी जम्मू कश्मीर के भाईचारे को जिंदा रखा, क्योंकि कभी भी जो अमरनाथ जी की यात्रा जाती है वो इन लोगों ने उसको जिंदा रखा. అమర్నాథ్ జీకి యాత్రకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ హిందువుల్ని కాపాడింది ఇదిగో ఈ కశ్మీరీలే అని చెప్తున్నారు ఆవిడ. కనుక వాళ్ళ మీద కరుణ చూపించండి. కరుణ చూపించండి అంటే ఏం చేయాలి? ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలంట. ఇప్పటికిప్పుడు కొంత డబ్బుల్ని వాళ్ళకి పంపించాలి, నిధుల్ని విడుదల చేయాలి. अभी इस वक्त तकरीबन सैकड़ों की तादाद में लोग पूरे कश्मीर में बंद हैं, जिसमें पहलगाम में तकरीबन 100 के करीब लोग जो बंद हैं. तो ये मुझे लगता है कि ये ठीक नहीं है. और अगर टूरिस्ट यहाँ आ रहा है इस वक्त, वो पहलगाम आता है तो यहाँ पहलगाम सारा बंद है, चंदनवाड़ी बंद है, आड़ू बंद है, बाकी जगह बंद है. तो जब हमारा टूरिस्ट इस वक्त इतनी బంద్ హోతా హే, బంద్ జరగకపోతే ఎలాగా? మరి ఉగ్రవాదులను వేటాడేది ఎలాగా? అంటే ఇవన్నీ కూడా ప్రశాంతంగా జరిగిపోతూ ఉండాలి. అక్కడ భద్రతా దళాలు మాత్రం ఏమీ తెలియనటువంటి విధానంలో ముందుకెళ్ళాలి ఏంటి? వాళ్ళ కంట్రోల్లోకి ఈ ప్లేసెస్ అన్ని తీసుకున్నా కదా యాక్షన్లోకి దిగుతాయి. ఎందుకు అంతా వేగిరి పడిపోవడం ఎందుకు? 26 మంది ప్రాణాలంటే వీళ్ళెవరికి కూడా లెక్క కాదు. కశ్మీర్లో కొంతమంది మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఏమో ఏం మనుషులరా వీళ్ళు అనిపిస్తోంది. ఒకడికి భారతదేశం పట్ల ప్రేమ లేదు. ఒకడన్నా ప్రో భారత్గా మాట్లాడతాడంటే వాళ్ళు ఒక సెపరేట్ కంట్రీగానే భావిస్తారు, లేదంటే ప్రో పాకిస్తాన్. పాకిస్తాన్ చేసిన దాడి దీని మీద మీరు ఏమంటారంటే నో కామెంట్స్. నో కామెంట్స్ ఏంటి? మరి ఇప్పుడు వీళ్ళు బాగుండాలి అంటే మళ్ళీ భారత్ కావాలి. మరి భారతీయుల్ని ఏరికోరి చంపేస్తూ ఉంటే ఎలా వస్తారు? ఎలా వచ్చి బతికి బట్టకడతారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంట కొన్ని పర్యాటక ప్రదేశాలని బ్యాన్ చేసిందంట. దాంతో వీళ్ళు వాపోతూ ఉన్నారనమాట. ఇప్పుడు అక్కడ రోజులు గడవట్లేదు, తిండికి డబ్బులు దొరకట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. वो कलेजा अपना पता नहीं किस चीज का बना के यहाँ पहुँचता है कि दिखाने के लिए कि मैं डरा नहीं हूँ. तो आपने उसका सब कुछ बंद कर दिया है. तो फिर आप उनको वहाँ बताइए, फिर आप सीधे बोलिए हमने यहाँ कश्मीर आने नहीं देना है किसी को. जब मुफ्ती साहब ने 2002 में हुकूमत संभाली थी तो वाजपेयी जी वजीर आजम थे. तो उस वक्त चूंकि मिलिटेंसी की वजह से बहुत नुकसान हुआ था, तो घोड़े वालों के लिए वाजपेयी जी ने వీళ్ళు మాట్లాడడం చూసారా? మిలిటెన్సీ అంట, టెర్రరిజం కాదు. అబ్బో అసలైన వేర్పాటువాద ఉగ్రవాద సానుభూతి పరులు వీళ్ళు. మిలిటెన్సీ అనే మాట్లాడుతున్నారు కానీ టెర్రరిస్ట్ అటాక్ అని మాట్లాడటం లేదే. పాకిస్తాన్ భాష కాదా ఇది? కనుక అసలు ముందు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని లోపల వేయాల్సింది ఇలాంటి వాళ్ళని. అది వీళ్ళు ఉన్నంతకాలం అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మార్పు రాదు. ఆ ప్రజల్లో భారత్ పట్ల ప్రేమ ఉండదు. కేవలం భారత్ అంటే ఒక ముడి సరుకు మాత్రమే. కానీ వీళ్లకు తెలియాల్సింది ఏంటి అంటే కశ్మీర్ పీఓకే వరకు కూడా భారత్దే. ఎవడన్నా తేడాగా వ్యవహరిస్తే మొత్తం యావత్ భారత్ అవని దానికోసం ఏం చేయాలో చేస్తుంది. కనుక ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నవాళ్ళు మన తెలుగునాడు కూడా ఉంటారనుకోండి.
చాలా ప్రమాదకరం. వాళ్ళ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చల్లేటటువంటి మేధోపరమైనటువంటి ఈ విషపు బీజాలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్వీర్యం చేయాలి. సత్యాల్ని మాత్రమే బోధించాలి.